మండే రోజు గూడా మంచిగనే వచ్చింది భయ్యా లాభం. యాక్చువల్‌గా నేను అనుకున్నంత అమౌంట్ అయితే రాలేదు గానీ, ఒక మంచి డీసెంట్ అమౌంట్ అయితే వచ్చింది భయ్యా. స్టోరీ ఏందంటే, సండే రోజు కొద్దిగా మాలయితే మిగిలినుండే. లాభం వచ్చి కొద్దిగా మాలయితే మిగిలినుండే. సో, ఆ మాల్‌ని మనం కింద దించేసి ఇంటి దగ్గర పొద్దున్నే లేసి బోయినపల్లికైతే బయలుదేరినాం. కొద్దిగా ఫ్రెష్‌గా మాలేసుకుందాం అని జెప్పేసి. ఇప్పుడు అదే సెట్ జేస్తున్నాం. డైరెక్ట్ బోయినపల్లి నుంచి మాల్ ఇంటికొచ్చి, ఆ దించుకున్న మాలంతా బండ్లేసుకొని మేము మండే మార్కెట్‌కయితే ఎళ్ళిపోయినాం డైరెక్ట్‌గా. ఎళ్ళిపోయి దుకాణమైతే సెట్ జేసుకున్నాం. మొత్తం దుకాణం సెట్ జేసుకునే లోపు టైమయితే 12 అయిపోయింది. రేట్లయితే డే బై డే పెరుగుతూనే ఉన్నాయి భయ్యా. సమ్మర్ గదా! అందుకేనేమో మరి. మేము మొత్తం టోటల్‌గా 5 రకాల మాలైతే ఏసినాం భయ్యా. మిర్చి, ఆలు, క్యారెట్, పల్లికాయ, ఇంకా దొండకాయ అయితే ఏసినాం. మేమేసిన 5 రకాలకి 9,000 అయితే అయింది భయ్యా మొత్తము. అంటే ఇంకా డీజిలు, కిరాయిలు ఇవన్నీ సెపరేట్ అనమాట. వాటితోని కలుపుకుంటే రౌండ్ ఫిగర్ 10,000. ఒక దిక్కేమో రేట్లు గూడా డే బై డే పెరుగుతున్నాయి. ఇంకో దిక్కేమో ఎండలు గూడా రోజు రోజు మండిపోతున్నాయి భయ్యా. చాలా అంటే చాలా. అండ్ ఇగో ఈ ఎండలు కొట్టడంతోని పబ్లిక్ గూడా పొద్దున రావడం కంప్లీట్‌గా బంద్ చేసినట్టురేమో భయ్యా. పబ్లిక్ అయితే ఎవ్వరు కనిపిస్తలేరు. అండ్ గిరాకులు గూడా మేము ఏసిన ప్రతి మార్కెట్‌ల పొద్దున్నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక 3, 4 వేల గిరాకన్నా అయితుండే. కానీ ఏమైందేమో ఈ మధ్య పొద్దున్నుంచి సాయంత్రం వరకి కనీసం ఒక రూ. 1000 కూడా అమ్మలేకపోతున్నాం. ఎందుకంటే పబ్లిక్ ఈ ఎండలకు భయపడి పొద్దున రావడం అయితే బంద్ చేసిర్రు. మధ్యాహ్నం గూడా అస్సలొస్తలేరు. వస్తే 5 తర్వాతనొస్తున్నారు. ఇక సాయంత్రం రావడంతోని పబ్లిక్కు మాకొచ్చే మాల్ పైసలు రావడం అనేది కొద్దిగా లేట్ అయితే అయితుంది. దానివల్ల మాకేందంటే లాభం గూడా కొద్దిగా తక్కువొస్తుంది. ఎందుకంటే మేము మరీ టూ మచ్ ఉండాల్సొస్తుంది. మరి ఎక్కువ లేట్ నైట్ వరకు ఉండాల్సొస్తుంది మార్కెట్‌ల. దానివల్ల రేట్లు గూడా కొద్దిగా తగ్గిచ్చేస్తున్నాం నైట్ అయితే మొత్తము. సో, పబ్లిక్కు పొద్దున రాకపోవడం వల్ల మాకు గిరాకయితే కొద్దిగా దెబ్బని తింటుందనే చెప్పొచ్చు. లాభమైతే వచ్చింది భయ్యా. కాకపోతే మరీ అంత ఎక్కువ రాలేదు. ఒక డీసెంట్ అమౌంట్ అయితే వచ్చింది. అసలు మీరు ఎంతొచ్చిందనుకుంటున్నారో గెస్ జేయండి లాభము. నాకు, మా అన్నకి ఇద్దరికి కలిపి కరెక్ట్‌గా గెస్ జేసిన వాళ్ళకి కేజీ ఆలుగడ్డనైతే ఫ్రీగా ఇస్తా పక్కా. ఓన్లీ ఒక 5 మెంబర్స్‌కే భయ్యా. అయితే ఏందంటే, మీరు మన షాప్ దగ్గరకొచ్చి మీ కామెంట్ చూపెట్టి ఆలుగడ్డని తీసుకోపోవచ్చు. వీడియో అప్‌లోడ్ చేసిన 24 అవర్స్ వరకి ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎగ్జాక్ట్‌గా గెస్ చేస్తారో వాళ్ళకైతే నేను ఒక కేజీ ఆలుగడ్డనైతే ఫ్రీ ఇస్తా 5 మెంబర్స్‌కి.